హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్‌తో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ ఐటెమ్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది బ్రెడ్ కస్టర్డ్ అండి. ఇందుకోసం ఒక 5 బ్రెడ్ స్లైసెస్‌ని సైడ్స్ కట్ చేసుకొని 4 పీసెస్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్‌ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి ఇది వెనిలా ఫ్లేవర్ది. ఈ కస్టర్డ్ పౌడర్లోకి కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ పాలని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 500 ml మిల్క్ని ఒక బౌల్లో తీసుకొని కాచుకోవాలండి. ఈ పాలని బాగా మరిగించాలండి. పాలు బాగా మరిగిన తర్వాత ఒక చిన్న కప్ షుగర్ని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా పాలలో మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము ఒక బౌల్లో బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని వాటి మీద మిల్క్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇదే విధంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ని కూడా బౌల్లో పెట్టుకొని మనము కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి. ఈ మిశ్రమము రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చండి. మనకి కూల్గా కావాలనుకుంటే ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూల్గా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మంచి కలరు ఫ్లేవర్ కావాలనుకుంటే ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.